హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ నేను సీసామ్తో లడ్డు అంటే నువ్వుల లడ్డు చేసి చూపిస్తానండి. ఈ లడ్డూలు మంచి కాల్షియము, అలాగే మనకి బోన్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ ఇవ్వడానికి బాగుంటుందండి. అలాగే పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది రోజు ఒకటి తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయండి. కావాలంటే ట్రై చేసి చూడండి. మంచి ఆరోగ్యకరమైన లడ్డు. దానికి చూడండి, అలాగే నువ్వులు తీసుకుని ఆ నువ్వులు అన్పాలిష్డ్ అండి, కొద్దిగా మరీ తెల్లవి కాకుండా బజార్లో దొరుకుతున్నాయండి. ఆ సెమీ పాలిష్డ్ తీసుకుంటే కనుక అవి మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్నవి పక్కన పెట్టుకుని బెల్లం పాకం తీసుకోవాలి. చాలా రకాల స్వీట్స్ నా ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టానండి. బెల్లం పాకం ఏంటంటే మనం చక్కగా ఉండపాకం తీసుకుంటే కనుక అచ్చు మనం బజార్లో కొనుక్కుని తీసుకునేలాగే ఏ లడ్డు అయినా, లైక్ నువ్వులతో చేసిందైనా, పల్లితో చేసిందైనా, లేదంటే జీడిపప్పుతో చేసిందైనా, అవన్నీ కూడా నా ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టానండి. బెల్లం పాకం కరెక్ట్గా వస్తే కనుక ఆ ఉండలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి, బెల్లం పాకంకి మనం అలా బెల్లం తీసుకున్న తర్వాత వాటిల్లో కొంచెం పావు గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లం కరిగే వరకు చక్కగా వేడి చేసుకోవాలండి. అలాగే దాన్ని ఏంటంటే మరుగు వచ్చేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుందండి, అది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది బెల్లం పాకం. ఆ చిక్కబడేటప్పుడు మనం ఏంటంటే కొద్దిగా ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ పాకం అందులో వేసి చూసుకుంటే కనుక అది సెటిల్ అవుతుందండి. అంటే లైక్ దగ్గర పడి ఇలాగా చూడండి, అలా స్ప్రెడ్ అవ్వకుండా దగ్గర పడితే కనుక అదొక బాల్ లాగా వస్తుంది. చూడండి, ఇంకా అది సెటిల్ అవ్వలేదు కదండి, అందుకని మళ్ళీ ఇంకొంచెం సేపు ఉంచి తీసుకుంటే కనుక పర్ఫెక్ట్ పాకం వస్తుంది. చూడండి, ఇప్పుడు అలా సెటిల్ అయింది కదా, పక్కకి జరగకుండా. అప్పుడు అది తీసి మనం అలాగా టెస్ట్ చేసుకుంటే కనుక అది చక్కగా ఉండలా ఫామ్ అవుతుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే పాకం వెనక్కి వెళ్లకుండా ఉండాలి, లేదంటే ఇంకా ముదురు అయిపోకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే కనుక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ పాకం అలా కరెక్ట్గా ఉంటుందండి. అప్పుడు అందులోకి మనం వేయించిన నువ్వులు వాటన్నింటికి కలిసేలాగా ఆ బెల్లం పాకం మనం కలుపుకోవాలండి. శుభ్రం కలిపిన తర్వాత మనం అయితే వేడి మీద ఉండలు చేసుకోవచ్చు. లేదు అంటే కనుక పళ్ళానికి నెయ్యి రాసి అందులో వేసి మనం జస్ట్ చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ముక్కలు కోసుకుంటే కనుక నువ్వులు చెక్కి తయారవుతుందండి. లేదు కదూ, ఉండ చేయగలిగితే ఉండ కూడా చేసుకోవచ్చు. రెండు రకాలుగా తీసుకోవచ్చండి. జస్ట్ బెల్లం పాకం మాత్రం పర్ఫెక్ట్గా వస్తే మాత్రం చాలా బాగా వస్తాయి ఈ ఉండలు. మీరందరూ కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత గట్టిగా వచ్చినాయో. సేమ్ మనకు బజార్లో ఎలా అయితే దొరుకుతాయో అలాగే మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. మంచి నువ్వులు అలాగే మంచి బెల్లం కనుక ఉంటే కనుక ఇలా ట్రై చేయండి తప్పకుండా. దాన్ని చూడండి, అలాగా మనం ఎప్పుడు తీసుకున్నా సరే లైక్ ఈ చెక్కి 20 రోజుల వరకు బాగుంటుంది. మనం తీసుకుని డబ్బాలో పెట్టుకుంటే కనుక పిల్లలకి ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి చాలా మంచిదండి. వింటర్లో ఈ లడ్డు తీసుకుంటే ఇంకా మంచిదండి. అంటే మునుకుల నొప్పులు అవి ఉన్న వాళ్ళకి ఏంటంటే నువ్వులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అందుకని తీసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అయితే ఇలాగా ఉండ రూపంలో, లేదంటే నువ్వుల పొడి చేసుకుని కూరల్లో వేసుకోవడం కానీ, లేదంటే నువ్వుల పొడి మనం మామూలుగా నువ్వులు వేయించుకొని నా ఛానల్లో పెట్టానండి. ఎండుమిరపకాయలు వేయించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మొట్టమొదట నువ్వులు పౌడర్తో కూడా రైస్ తీసుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి. థ్యాంక్ యూ.